అమ్మ గుళ్ళోకి వెళ్ళొస్తానమ్మా, లేనివాణ్ణి, బయటికి వస్తే రోహిణీ కార్తె నడవలేను, పెద్దవాణ్ణి, నా చెప్పులు ఎవరైనా పట్టుకుపోతే ఇవి కూడా కొనుక్కోలేనమ్మా అని మడమలరిగిపోయినటువంటి హవ్వాయి చెప్పులు అమ్మా ఇక్కడ పెట్టి పెడతానమ్మా అంటే ఏ తల్లైనా సరే పెట్టుకోవయా అంటుంది. అమ్మా చచ్చిపోయాడు, మా ఊరు తీసుకెళ్ళాలి, వర్షంగా ఉంది, కాస్త ఈ శవాన్ని 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటామమ్మా అంటే ఎవరు ఒప్పుకుంటారు? యజమాని చచ్చిపోయాడు, అమ్మ వల్లకాట్లో శవం కాలదమ్మా, హోర్న వాన, రోజు పడుకుంటున్నావుగా ఈ శరీరాన్ని పట్టుకునే, ఇవాళ కూడా బెడ్రూమ్లో పడుకోబెట్టుకో అంటే భార్య అంటుంది బిభ్యతి, హడిలిపోయి నీకు బుద్ధి ఉందా లేదా, తస్మిన్ కాయే, అది శరీరం అంటుంది. ఎవ్వరూ తీసుకోనటువంటి ఆ శరీరాన్ని తనలోకి ఆదరించి తీసుకుని తనలోకి కలిపేసుకునేది ఈ తల్లి ఒక్కతే. అది కుక్క కాని, పిల్లి కాని, పంది కాని, మనిషి కాని. అయ్యో పిచ్చాడా, ఇప్పుడు తెలిసిందా లోకం ఏమిటో దా అని అమ్మతనంతో